ఎవరా నువ్వు? సార్ ది గ్రేట్ డైరెక్టర్ సునీల్ వర్మ గారిని కలవాలి సార్. నువ్వు ఇబ్బందిగా చెప్పినా నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. నన్ను కలవాలని వచ్చావా? మిమ్మల్ని కాదు సార్, డైరెక్టర్ సునీల్ వర్మ గారిని కలవాలని వచ్చాను. సునీల్ వర్మ నేనే. సారీ సార్, నేను ఒక ఆర్టిస్ట్ని సార్. ఆర్టిస్ట్ వా? అయితే పెయింటింగ్ పని పైన జరుగుతుంది వెళ్ళు. ఆర్టిస్ట్ని కాదు సార్, సినిమా ఆర్టిస్ట్. ఓహో, అయితే ఏం చేయమంటావు ఇప్పుడు? ఎంకరేజ్ ఇచ్చేస్తారని వచ్చాను సార్. నేను ఎవరిని డిస్కరేజ్ చేయనమ్మా. ఏదో డైలాగ్ చెప్పు. సెట్ చేసి చెప్పమంటారు, సెట్ లేకుండా చెప్పమంటారు సార్? సెట్ అయ్యాలో వేయకూడదో డిసైడ్ చేయాల్సింది నేను. సినిమా సెట్ గురించి కాదు సార్ చెప్పేది, ఈ సెట్ గురించి. అయ్యో బాబోయ్, అందరూ స్టూడియోలో సెట్ లేస్తున్నారు, నువ్వు ఏకంగా నోట్లో వేస్తావా? ఏది ఒకసారి సెట్ లేకుండా ఆర్టిస్ట్ అను. ఆర్టిస్ట్. ఆర్టిస్టా? ఇంకోసారి స్పష్టంగా క్లియర్ గా చెప్పు. ఆర్టిస్ట్. అచ్చి బాబోయ్, నువ్వు గట్టిగా అడితే సునామీ వచ్చేసేలా ఉందిరా. నెక్స్ట్ ఇయర్ నేను తుఫాను అనో సినిమా ప్లాన్ చేస్తున్నాను. అందులో ఎయిర్ ఎఫెక్ట్ కోసం, రెయిన్ ఎఫెక్ట్ కోసం నేను పిలుస్తాంలే. ఎలా? హలో, సూర్య మీకోసం వెయిట్ చేస్తాను. మంత్లీ మెయింటెనెన్స్. థ్యాంక్స్ అండి. అరే రే 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 రే, ఎన్ని రోజులైంది నన్ను చూసి. రే రే సూర్య, ఆ బాబు నా కొడుకేనండి. అంటే నా దగ్గర చాలా విషయాలు దాచావన్నమాట. ఓసారి బాబుని ఎలా తీసురా. లక్ష్మి, సూర్య బాబు. అలాగా? అవునయ్యా, నీకు పెళ్ళిందని మాకెప్పుడు చెప్పనేలేదే. మీరు ఎప్పుడు అడగలేదు కదా. ఇలాంటి విషయాలు అడిగితేనే చెప్తారా? చెప్పాల్సిన సందర్భం రాలేదు, ఏమనుకోకండి సార్. ఇందులో అనుకోవడానికే ఉంది. నీ కొడుకు బాగున్నాడు సూర్య. నీ పోలిక మీ ఆవిడ పోలిక? వాళ్ళ అమ్మ పోలికండి. అబ్బాయికి అమ్మ పోలికి వస్తే అదృష్టవంతుడు అంటారు. ఇటు 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 నవ్వుతున్నారా? నన్ను చూస్తే నవ్వు వస్తుందా నీకు? ఎంత అందంగా నవ్వుతున్నారా నాన్న. లక్ష్మి, వీడిని చూస్తుంటే ఎక్కడ చూసిన మొహంలో లేదు, తెలిసిన మొహంలో లేదు. అయ్యో, రాగానే తాతగారిని తెరిపేశాం కదరా. వెరీ బ్యాడ్ రా, వెరీ బ్యాడ్. ఫస్ట్ టైం ఎత్తుకోగానే పాస్ పోసాడంటే ఎత్తుకున్న వాళ్ళకి బాబుకి ఏదో బంధం ఉన్నట్టు అర్థం. మన బాబుని ఆయన ఎత్తుకోవాలి. వీడు నా మనవడు, నా మొదటి వారసుడని మన బాబుని నాన్న ఒప్పుకోవాలి. ఏం సూర్య, నేను చెప్పింది కరెక్టేనా? పెద్దవాళ్ళు మీరు చెప్పారంటే తప్పకుండా నిజమే ఉంటుంది. రై, నీకు నాకు ఖచ్చితంగా ఏదో బంధం ఉందిరా, ఏమంటావు? ఇటీవండి. వీళ్ళు అమ్మరాలదా? ఆమె లేదండి. అదే సాఫ్ట్వేర్ స్పెషల్ ట్రైనింగ్గా యూఎస్ వెళ్ళింది. వెళుతూ వెళుతూ వీడి బాధ్యత నాకు అప్పచెప్పింది. ఏం పర్వాలేదు, వీడికి ఇక్కడ ఇంతమంది బంధువులుంటే ఇంకా ఏమి లోటు. కొన్నాళ్ళు పోతే అమ్మనే మర్చిపోతాడు. మెల్లగా రా, పడేస్తావు. అయ్యో అమ్మా, అక్క చూడమ్మా, నన్ను ఎత్తుకోనివ్వకుండా. ఎక్కడికి తీసుకెళ్తుందిరా? ఇక మీద ఎక్కడే ఉంటాడుగా. ఊరుకో ఊరుకో ఊరుకో. లేదు నాన్న, నువ్వు ఎవరో తెలియక వాళ్ళంతా ఎంతో సంతోషంగా నీతో ఆడుకుంటున్నారా. నువ్వెవరో తెలిసి నేను ఏడుస్తున్నాను. వద్దురా, ఏడవద్దురా. నిన్ను ప్రేమగా చూసుకోవడానికి అమ్మలేదు, నువ్వు ఏడవద్దు. నేనున్నాను. ఈ రోజు నుంచి నేను నీకు అమ్మని. ఒక్కసారి అమ్మ అని పిలవద్దా? అమ్మాను. అపార్ట్మెంట్ సెక్రటరీ అంటే ఏదో అనుకున్నాం గానీ వాచిపోతుంది పగలు రాత్రి పని చేయలేక. ఈ పిల్లగతులు ఆడుకున్నంతసేపు ఆడుకొని బోర్డు ఇక్కడ బాగా చెడిపోయారు. నిద్రబట్టి చావట్లేదు. కాసేపు మనం ఆడుకోవచ్చు ఎవరన్నా తోడుంటే. ఈడున్నాడుగా వాచ్మెన్ గాడు, మళ్ళీ బలుపు పోయినట్టుందే. ఈడొకడు మరి చెట్టును పట్టుకున్న గొడ్ల గుబలాగా గేట్ను పట్టుకుని ఏలబడుతున్నాడు. అరే, ఈ పాట ఏదో నా గురించి రాసినట్టుందేటి? ఏటయ్యా మళ్ళీ పగిలిందా బల్బు? ఈడు ఇప్పుడు వచ్చేదేటి? పద్దాటింది ఇంకా నిద్రపోలేదండి. అదే అదే లేదు నిద్ర పట్టక. నేను అడిగింది అదే కదా. ఏటయ్యా గేట్ లోంచి బయటకు చూస్తున్నావు? గేట్ లోంచి ఎవరన్నా వచ్చేస్తారేమో అని. అలాగా, సర్లే అలా వెళ్ళి సరదాగా క్యారం బోర్డు ఆడుకుందారా? ఇప్పుడా?
ఈ చీకట్లో సిమ్రాన్ వచ్చి పిలిచినా రానండి. థ్యాంక్స్ ఓయ్. నేను పిలవగానే పని కూడా మానేసి వస్తానన్నావు. నేను ఎప్పుడన్నాను? నీ వినయం నాకు నచ్చింది. వచ్చే నెల నుంచి నీకు 50 రూపాయలు జీతం పెంచేస్తున్నాడు అంతే. 50 రూపాయలు జీతం పెంచినారా? చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. సరేనా? ఇప్పుడు ఈ చీకట్లో ఎలా వెళ్ళాలి? ఏంటయ్యా కొనుక్కుంటావు మళ్ళీ? ఏమీ లేదండి, మీరు ఈ రేడియో పట్టుకోండి, నేను ఈ గేట్ వేసి వచ్చేస్తాను. రేడియో నేను పట్టుకోవాలా? మరి అడుస్తున్నా ఎవరికి నేను ఇక్కడ ఉంటే? చీకట్లో మీకు కనిపించలేదంటే. కనిపించట్లేదన్నాడా వినిపించట్లేదన్నాడా? ఇది గేటేనా? అది కాదు, రేడియో ఆన్ చేసుకోవచ్చుగా, పాత పాటలు వస్తాయేమో. కొంచెం స్లోగా వెళ్ళండి, ఫాలో అవ్వాలి కదా. ఇది అనవసరం అంటే స్పీడ్కి వెళ్ళిపోతారు. ఇంతటితో సమాప్తం. అమ్మో, ప్రసారాలు సమాప్తమా? ఈ డెట్టిల్లోడో తెలియట్లేదు, ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఏంటయ్యా ఎత్తుకుంటున్నావు ఏంటక్కడ? అదే స్టిక్ పడిపోతే తీసుకుంటున్నానండి. సార్, ఇప్పుడు అపార్ట్మెంట్ సెక్రటరీ అయినప్పుడు రిగ్గింగ్ అది చేశారంట, నిజమేనండి? మనకు విగ్గెందుకయ్యా, బ్రహ్మాండమైన క్రాఫ్ ఉంటేను. ఏదో ఇంకోసారి చెప్పండి. అప్పుడెప్పుడు నాటకంలో పెట్టాను విగ్గు. రావయ్యారా? వస్తున్నాను. ఇంతకు ముందు ఎప్పుడు ఆడావా ఈ క్యారమ్స్? భలేవరే సార్, ఫస్ట్ నేను స్పోర్ట్స్ మ్యాన్, తర్వాతే వాచ్మెన్. అదేటయ్యా స్టిక్ బోర్డు మీద పెట్టావు? అదే బోర్డు లెంగ్త్ కొలుస్తున్నానండి. సరే, వైట్ కాయిన్స్ ఆడతావా బ్లాక్ కాయిన్స్ ఆడతావా? చీకట్లో ఏ కాయిన్ అయితే ఏంటండి? వచ్చినోడు ఏ కాయిన్స్ అయితే ఏమంటావా? సరే ఆడైతే. అక్కడ తిరుగుతావేంటయ్యా? స్ట్రైకర్ ఎక్కడ ఉంటారు? పౌడర్ రాసుకుంటున్నా అండి. పౌడర్ మేము బోర్డు కొన్నప్పటి నుంచి ఇంతవరకు ఇలా. సరే సరే ఆడాడు. చాంపియన్ కాదండి, అది అలా అలవాటైపోయింది. అబ్బో, ఇదేంటయ్యా బ్లాక్ కొట్టేవేంటి? సర్లేండి, స్ట్రైకర్ ఎక్కడ? అదేంటి అటు కూడా ఇందులో పడింది. ఇది బ్లాక్ అయినా ఏమండి? ఇది వైట్ కదండి? ఎదుటి ఇది వైటా? ఇది వైటా? సరే నువ్వే ఆడు. స్ట్రైకర్ ఇలా ఇవ్వండి. ఇదిగో స్ట్రైకర్ ఇవ్వండి సార్. ఇదిగో. ఎవడేంటి? ఏంటి మీరు దాచేసి నటిస్తున్నారా ఏంటి? ఓహో, అబ్బో ఎంత ఉందన్నమాట. మరి అదే ఛాంపియన్ అంటే. నాకు విషయం అర్థమైందయ్యా. ఏంటి సార్? నీకు రేచీకటి కదా? అది నాకు ఎప్పుడో తెలుసు. అమ్మో, కనిపెట్టేశాడు, కనిపెట్టేశాడు. నిన్ను క్షమించాలా? నేను ఎప్పుడన్నాను సార్? మళ్ళీ సారీ అంటావు? ఏంటండి, నేను ఒకటి మాట్లాడితే మీరు ఒకటి మాట్లాడుతున్నారు. నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటది? మీకు బ్రహ్మత్యముడని చెప్పావు. ఇదిగో, కళ్ళు కనపడకపోయినా వాచ్మెన్ లాగా బాగా మేనేజ్ చేస్తున్నావా? మీరు అపార్ట్మెంట్ సెక్రటరీ లాగా ఎవరేం చెప్పినా వినిపించినట్టు నటించడం లేదు. మార్వాడి దెబ్బలాడుకుంటే పాత బంగారం రేటు బయటడిందంట. అలాగే ఈ రోజు క్యారం బోర్డు వల్ల నీకు శివుడు నీకు రేసేయడం నాకు తెలిసిపోయిందా? సునీల్ గారా, మీరు ఒక్కరే వచ్చారా? ఇంకా ఈ అపార్ట్మెంట్ వాళ్ళు వెనకాల ఎవరికైనా చెప్పలేదు, పిలుచుకురా. వద్దండి బాబు, ఇంకో ఆయనకి చెవుడు ఉందని ఎవరికి చెప్పకండి. ఓన్లీ మన వాచ్మనేగా, రేచీకటి ఎవరికి చెప్పా. అలాగే కన్ఫర్మ్డ్. అలా చేయాలంటే మీ ఇద్దరు నాకు నెలకి 2500 చొప్పున ఇచ్చుకోవాలి. అమ్ము, ఉన్న బొక్కలు కాక మళ్ళీ ఇది ఒక బొక్క. మీ బొక్కల నా డైరెక్షన్ తో నేను కవర్ చేస్తాను కదా. ఇదిగో, పగలో నువ్వు ఈయనకి చెవుల్లో పనిచేయి, రాత్రిపూట నీ కళ్ళలో మీరు పనిచేయండి. అప్పుడు మీ ఇద్దరు లోకాన్ని చూడొచ్చు, వినొచ్చు. ఏదో ఒకసారి చేతులు కలపండి మీ ఇద్దరు. నాకు కదా మీ ఇద్దరు కలుపుకుండా. చూసావా, మనిషి తమాషాగా ఉంటాడులే. ఒక్క నిమిషం. ఓకే. మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు స్వప్న, ఏం కావాలి? నేను మిమ్మల్ని ప్రేమించాను. బావా నీకు తెలియక ముందే ప్రేమించాను. తప్పుగా ఆలోచిస్తున్నా. మా అక్క బతికుంటే నేను ఆలోచించేది తప్పే. కానీ ఈరోజు అక్క లేదు, బాబుకి అమ్మ లేదు. అందుకే వీడికి అమ్మగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. నీకేమన్నా పిచ్చా? నీకు విషయం తెలుసా? నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీ ఇంట్లో వాళ్ళందరికంటే నీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. దానికి నువ్వు కోపడ్డావు, అయినా నేను లెక్క చేయలేదు. దానికి కారణం మీ అక్క. దివ్య నాతో ఉన్నంతసేపు నీ గురించి ఎక్కువగా చెప్పేది. నా చెల్లెలు చాలా మంచిది, అమాయకురాలు, దానికి ఏమీ తెలియదు, మీకంటే మంచివాళ్ళని చూసి పెళ్లి చేయాలని చెప్పేది. ఇది కూడా మీ అక్క ఆశే. అందుకే నీ మనసులో ఎవరైనా ఉన్నారని తెలుసుకోవడానికి ట్రై చేశాను. ఆ రోజు బస్టాండ్లో నేను నిన్నే కాదు ఎవరిని ప్రేమించినా నిన్ను అన్నప్పుడు
నీ మనసులో ఎవరూ లేరని తెలిసిపోయింది. సో బ్రోకర్ ద్వారా వచ్చిన సంబంధం ఎలా ఉంటుందో ఏమోనని నేనే నీకు సంబంధం తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చిన సంబంధం చాలా మంచి సంబంధం. మంచి పొజిషన్లో ఉన్నవాడు, మంచివాడు. అతన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అవ్వాలి. అంతేగాని ఇక్కడికి వచ్చేసి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? అది కాదు. చూడు స్వప్న, నీకు ఆ రోజే చెప్పాను నా మీద ఏమైనా ఆశలు పెట్టుకుంటే మర్చిపోమని. అదే మాట ఇప్పుడు చెప్తున్నాను. నా మాట మనసు రెండు మారవు. వెళ్ళు. అసలు నీకు బుద్ధి లేదురా. నువ్వు నన్ను అమ్మాని పిలుస్తుంది కదా, మీ నాన్న నా దగ్గర లాక్ అయ్యేది. నీకు కూడా నీ బాబుకున్నంత తెక్కుందిరా.